పునరుద్ధానుడు, సజీవుడు, మరణపు ముళ్ళు విరిచిన దేవుడు, మరణమును ఓడించిన ఏకైక నాథుడు యేసుక్రీస్తు ప్రభువు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. యేసుక్రీస్తు కృపను బట్టి దేవుడు మరొక నూతన దినమును మన బ్రతుకుల్లోనికి అనుగ్రహించి మరొక పునరుద్ధాన దినాన్ని దేవుడు మనకు దయచేసి ఆయనను సేవించుకునే భాగ్యం, ఆయనను పూజించుకునే భాగ్యం ఆ దేవుడు మనకు అనుగ్రహించినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన ఈ నూతన దినమును బట్టి, అలాగే ఈ పునరుద్ధాన దినమును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ పునరుద్ధాన దినమందు దేవుడు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని వాగ్దానము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబూరులను వాయింతువు, సంభ్రమ పడుచు నాట్యములతో కలుసుకునేదవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నీవు మరలా కట్టబడతావు. ఇశ్రాయేలు కన్యక, దేవుని కుమార్తె, సియోను కుమార్తె, నువ్వు పడిపోయావేమో, నీవు కూలిపోయావేమో. నీవు ఎక్కడ కూలిపోయావో నేను నిన్ను కట్టిస్తాను. ఎందుకంటే మన దేవుడు కూలిన వాటిని లేవనెత్తువాడు, కట్టించే గొప్ప దేవుడండి ఆయన. ఆయనకే మహిమ కలుగునుగాక. ఏ పాపం వల్ల మన బ్రతుకులు పాడైపోయినాయో, ఏ అపవిత్రత వలన మన బ్రతుకులు నాశనమైపోయినాయో, ఏ తప్పు చేయటం వలన మనం దేవునికి దూరం అయిపోయామో అటు వారందరినీ దేవుడు పిలుస్తున్నాడు. నా దగ్గరికి రండి, ఈ పునరుద్ధాన దినమున నా సన్నిధికి రండి, మరలా నిన్ను తిరిగి నేను కట్టిస్తాను. చాలా మంది పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టిస్తారు, రకరకాల ఎత్తైన కట్టడాలు నిర్మించే వాళ్ళు ఉంటారు. కానీ బ్రతుకుల్ని కట్టేవాడు మాత్రం దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువే. ఆ దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ మీ బ్రతుకులు పాడైపోయినాయేమో, నా దగ్గరకు రండి, నేను నిన్ను బాగు చేస్తాను, మరలా నిన్ను కట్టిస్తాను. కట్టించటమే కాదు, నీవు తంబూర వాయించేటట్లు, నీవు నాట్యం చేసేటట్లుగా నేను నిన్ను మరలా తిరిగి పైకి లేవనెత్తుతాను. తంబూర వాయించటం, నాట్యం ఆడటం అని అంటే మనం ఏదో వాయిద్యాలు వాయించాలని కాదండి. దేవుని సన్నిధిలో ఆనంద సంతోషములతో, దేవుని సన్నిధిలో నిత్య సంతోషంతో, ఆయన సన్నిధిలో మనం దీవెన పొందాలని మన దేవుని యొక్క ఆశ. మనం దీవించబడాలి, అనేకులకు దీవెనగా ఉండాలి. ఆ గొప్ప దేవుడు చెప్తున్నాడు, ఆ ఆశీర్వాదానికి కారకుడైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సియోనులో నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ పునరుద్ధాన దినములో మరలా మనం కట్టబడుట కొరకై ఆ దేవుని మాటలు వినుటకు వేగిరపడి దేవుని సన్నిధికి వెళ్దాం. దేవుని సన్నిధిలో ఆ వాక్కు బయలుదేరి వచ్చి నిన్ను బాగు చేయునుగాక. నీవు మరలా కట్టబడదువుగాక. ఏ సంతోషాన్నైతే పొందుకున్నావో, నీ కుటుంబంలో ఏ ఆనందాన్నైతే పోగొట్టుకున్నావో, అది మరలా దేవుడు నీకు తిరిగిచ్చి నిన్ను నిలువబెట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను చేయునుగాక. చేస్తానని మాట ఇచ్చిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, ఆయన మాట తప్పడు. ఆయన సన్నిధికి వెళదాం. ఆయన సంఘంలో మనం దేవుని వాక్యమును ఆలకిద్దాం. సమూహంగా కూడి దేవుణ్ణి ఆరాధిద్దాం. నువ్వు ఆరాధించుచుండగా నీవు ఆశీర్వాదములతో నింపబడుదువుగాక. నీవు మేలు పొందుకొందువుగాక. నీ కుటుంబము ఆశీర్వదింపబడిన కుటుంబమై, నీ సరిహద్దులు విశాలపరచబడి నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుదువుగాక. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.